మిత్రదోహం. మిత్రద్రోహం. కాళ్ళ గోవిందరావు ఆముదాల వలస. పేదరాశి పెద్దమ్మ వచ్చిన పిల్లలకు మరో కథ చెప్పడం ప్రారంభించింది. రాగోల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, రాముడు, శ్యాముడు. ఇద్దరు కలిసి కొంత ధనాన్ని తీసుకొని వ్యాపార నిమిత్తం ఒక పెద్ద నగరానికి బయలుదేరి వెళ్ళి ఇరువురు సమాన పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయడం ప్రారంభించారు. వారిరువురికి రోజులు బాగా కలిసి వచ్చాయి. పట్టిందల్లా బంగారమైంది. వారు కొన్న ప్రతి దినుసులని రెట్టింపు లాభాలు రావడంతో 6 నెలలు గడిచేసరికి వారి వద్ద చాలా ధనం చేరింది. పెట్టుబడి పోను వచ్చిన లాభాన్ని ఇరువురు సమానంగా పంచుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకొని తిరుగుముఖం పట్టారు రాముడు, శ్యాముడు. వారి స్వగ్రామం చేరాలంటే చాలా చిన్న చిన్న గ్రామాలు, నదులు, తోటలు దాటుకుంటూ వెళ్ళాలి. ఎంత తొందరగా నడిచి వెళ్ళినా సుమారు 2 రోజులు పడుతుంది స్వగ్రామం చేరడానికి. మొదటి రోజు పగలంతా ప్రయాణం చేసి రాత్రి అయ్యేసరికి ఒక గ్రామానికి చివరిగా ఉన్న ఒక దేవాలయం అరుగుపై తెచ్చుకున్న తినుబండారాన్ని భుజించి హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. నిద్రకు ఉపక్రమించిన కొద్దిసేపటికే రాముడికి బాగా నిద్ర పట్టేసింది. దురాలోచన కానున్న శ్యాముడికి నిద్ర పట్టక అసహనంగా అటూ ఇటూ దొరలసాగాడు. అమావాస్య రాత్రులు కావడంతో చీకటి చాలా దట్టంగా ఉంది. దూరంగా ఉన్న గుబురు తోటలో నుంచి రకరకాల వికృతమైన అరుపులు భయంకరంగా వినిపించసాగాయి. ధనం పాపిష్టిదంటారు. ఎటువంటి వారికైనా అది మార్చేయగలదు. ఎటువంటి వారినైనా అది మార్చేయగలదు. శ్యాముడు విషయంలో దుష్ట అలవడి చెలరేగడంతో రాముడి వద్దనున్న ధనాన్ని ఎలాగైనా కాజేసి రాముని ఒంటరి వాడిని చేయాలని శ్యాముడు అభిప్రాయం. ముందే పథకం ప్రకారం ఇచ్చిన మత్తుమందుని రాముడి ముక్కు దగ్గర వాసన చూపించడంతో ఆ ఘాటుకు రాముడు పూర్తిగా స్పృహ కోల్పోయాడు. అదే అదననుకొని శ్యాముడు రాముడి వద్దనున్న ధన సంచిని తీసుకుని తన సంచిలో పెట్టుకొని ఆ చీకటిలో నడక ప్రారంభించాడు. వడివడిగా మార్గంలో ఎన్నో ఆలోచనలు. ఒకవేళ రాముడు వాడిని కలిసి డబ్బు విషయం అడిగితే మొత్తం ధనమంతా దొంగలు ఎత్తుకెళ్ళారని, వారికి ఎదిరిస్తే దెబ్బలు కొట్టారని ఏదో అబద్ధం చెప్పి రాముడిని నమ్మించాలని ముందే ఒక ఆలోచన సిద్ధం చేసుకున్నాడు శ్యాముడు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుగా శ్యాముడు అనుకోకుండా గస్తీలో పడటం వాళ్ళు శ్యాముడిని సమీపించి అతడి భుజాన ఉన్న బరువైన సంచిని విప్పి చూసేసరికి దొంగలకి మతిపోయినట్లయింది. సంచిలో బంగారు వరహాలు జిగేల్మని మెరుస్తున్నాయి. దొంగలు ఆనందంగా తిరుగుముఖం పట్టబోయేసరికి
శ్యాముడు కొంచెం బలవంతుడు కావడంతో దొంగల్ని ఎదురు తిరిగేసరికి కోపంతో దొంగలు శ్యాముడిని తమ వద్దనున్న బలమైన ఒక కర్రతో చావబాది అక్కడి నుండి పరుగులు తీశారు. తలపై బలమైన గాయం కావడంతో రక్తస్రావమై నీరసంతో మార్గమధ్యంలోనే అచేతనంగా పడిపోయాడు. తెల్లవారబోతున్నట్లుగా వెలుగురేఖలు విచ్చుకుంటున్న సమయంలో మత్తు వదిలిన రాముడు తెలివి వచ్చి తన ధన సంచి పక్కన శ్యాముడు కనిపించకపోయేసరికి రకరకాల అనుమానాలతో కొంతసేపు చుట్టూ పరికించి ముందుకు నడవసాగాడు. మన ధన సంచి కనిపించడం లేదు, శ్యాముడా కానరావడం లేదు. ఏం జరిగిందోనని ఆందోళనతో వడివడిగా ముందుకు నడవసాగాడు. అటూ ఇటూ పరీక్షించి చూస్తూ బాగా తెల్లవారిపోయింది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చోట శ్యాముడు అచేతనుడై పడి ఉన్నాడు. ఒళ్ళంతా ఒకటే రక్తం. ఆ స్థితిలో శ్యాముడిని చూసిన గుండె ద్రవించుకుపోయింది. అటు ఇటు చూస్తున్న సమయంలో ఒక ఎద్దుల బండి అటుగా రావడంతో ఆ బండి కూడా వాళ్ళ గ్రామాన్ని దాటి వెళుతుందని తెలుసుకొని రాముణ్ణి బండిపైకి ఎక్కించి వారి స్వగ్రామం చేరిన తర్వాత శ్యాముణ్ణి వారికి పరిచయం ఉన్న మంచి వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళి వైద్యం చేయించాడు. కాసేపటికి శ్యాముడికి తెలివి వచ్చింది. తానెక్కడున్నది తెలుసుకొని జరిగినదంతా సవివరంగా రాముడికి చెప్పాడు. శ్యాముడు తాను రాముడికి అన్యాయం చేసినా మనకు ప్రాణభిక్ష పెట్టిన రాముడిని క్షమించమని 2 కాళ్ళు పట్టుకున్నాడు శ్యాముడు. రాముడు మిత్రుణ్ణి కౌగలించుకొని, మిత్రమా, ప్రాణం చాలా ఖరీదైంది. విధవదనం పోయినా దానికి రెట్టింపు ధనాన్ని మనం సంపాదించుకోగలం అంటూ చిరునవ్వుతో అంటున్న రాముని వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసి ఇంటి వైపు నడవసాగారు ఇద్దరు మిత్రులు. స్వస్తి. శుభం.